సో ఈరోజు మనం ఏం చూద్దాము అంటే ఏదైతే టు డూ ఐటమ్ ఉందో అది మనం రీడ్ చేసిన తర్వాత అది రీడ్ అయినట్టుగా కనబడట్లేదు కదా. సో అది మనం లాస్ట్ టైం యూజ్ చేసాము, అది చూద్దాము. ఎవరైనా మ్యూట్ చేసి ఉంటే మ్యూట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఈ బ్రష్ టూత్ పైన క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది. ఓకే, కన్సోల్లో కూడా నేను బ్రష్ టూత్ పైన క్లిక్ చేస్తున్నా, కన్సోల్లో కూడా ఏం జరగట్లేదు. ఒకసారి నేను వచ్చి చెక్ చేస్తాను. ఇక్కడ మనం క్లిక్ చేసేది. సో ఇక్కడ ఎల్ఐ మనం డిటెక్ట్ చేస్తున్నాము, ఎల్ఐ ఉందా లేదా అనేది. సో యాక్చువల్గా ఇక్కడ కదా మనం క్లాస్ యాడ్ చేయాల్సింది. ఓకే, సో ఇప్పటి వరకు మనము క్లాస్ను ఎక్కడి నుంచి యాడ్ చేసాము అంటే ఎల్ఐ పైన క్లిక్ చేసినప్పుడు ఆ టార్గెట్ని పట్టుకొని ఆ క్లాస్ అనేది యాడ్ చేసాం కదా. సో అలా కాకుండా మనం అరేలో ఇట్లా కంప్లీటెడ్ ఫాల్స్ అని చెప్పి ఇచ్చాం కదా. సో ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తామో, క్లిక్ చేసినప్పుడు అరేలో దీని యొక్క కంప్లీటెడ్ ప్రాపర్టీ వాల్యూని మనం ట్రూ చేస్తాం. ట్రూ చేసినప్పుడు ఏంటి అంటే ట్రూ ఎప్పుడైతే ఈ టు డూ ఐటమ్ యొక్క ప్రాపర్టీ అది కంప్లీటెడ్ ట్రూ అవుతుందో అయినప్పుడు మనము అప్పుడు ఇది చదివినట్టుగా లైన్ త్రూ అనేది స్టైల్ అప్లై చేద్దాం. ఏ స్టైల్ ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఈ స్టైల్ని అప్లై చేద్దాం. ఎప్పుడైతే ఈ ఐటమ్ యొక్క కంప్లీటెడ్ స్టేటస్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తామో దీని టు డూ ఐటమ్ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న కంప్లీటెడ్ని మనము ట్రూ చేయాలి. సో అది ఎక్కడ అనేది చూద్దాం. క్లిక్ ఎక్కడ చేస్తాం, ఇక్కడ కదా. అయితే మనం ఈ ప్లేస్లో మనము ఈ దీని యొక్క ఐడి టు డూ ఐటమ్ యొక్క ఐడిని పట్టుకొని మనము దాని యొక్క ఆబ్జెక్ట్లో కంప్లీటెడ్ని ట్రూ చేద్దాం. సో దానికి ఏం చేద్దాము అంటే మనకు ఫస్ట్ ఐడి తెచ్చుకోవాలి కదా. సో ఐడి తెచ్చుకోవాలి అంటే ఎల్ఐకి మనం ఐడి ఇష్టం లేదా అని చూసుకోవాలి. సో ఇక్కడ ఎట్లయితే డేటా ఐడి యాన్యువల్ ఐడి ఇచ్చామో సేమ్ మనం అలాగే దీనికి కూడా ఇచ్చేద్దాము. సో ఇలా ఇచ్చినాం కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి console.log e.target.get attribute దాని పేరు డేటా ఐడి. దీనిపైన క్లిక్ చేస్తున్నా. సో మనకు డేటా ఐడి అనేది వచ్చింది. ఈ బ్రేక్ఫాస్ట్ పైన క్లిక్ చేస్తే 2, రైట్ సైకిల్ పైన క్లిక్ చేస్తే 3. సో బేస్డ్ ఆన్ దిస్ మనము ఏ ఎలిమెంట్ పైన ఏ టు డూ ఐటమ్ పైన క్లిక్ చేసినామో మనం కనుక్కోగలిగాము. సో దాని యొక్క వాల్యూ మనము ట్రూ చేయాలి ఇప్పుడు. సో దీన్ని ఏం చేద్దాము అంటే ఒక ఐడిలో స్టోర్ చేసుకుందాము. ఈ వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకొని అయితే మనం ఇక్కడ ఈ అప్డేట్ బటన్ చేయడానికి మనము ఈ టెక్స్ట్ వాల్యూని ఎలా అయితే అప్డేట్ చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మనము ఏది ఈ కంప్లీటెడ్ వాల్యూ కూడా మనం చేద్దాము. సో దానికి మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ సో మన అరే పేరు ఏంటిది, యానిమల్స్ కదా. యానిమల్స్లో మనం ఏం చేయాలి, అప్డేట్ అయిన అరేని మనం పెట్టాలి. సో యానిమల్స్ డాట్ మ్యాప్ దీని పేరు మనం ఏమి ఇచ్చుకుందాం, ఐటమ్ అని ఇచ్చుకుందాము. ఐటమ్ అని ఇచ్చుకున్న తర్వాత ఇఫ్ ఏం చేయాలి, ఐటమ్ యొక్క ఐడి. సో ఐటమ్ మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఐడి, టెక్స్ట్, కంప్లీటెడ్. సో మనకు ఇక్కడ వచ్చిన ఐడితోని మనం ఐటంలో ఉన్న ఐడి అంటే యానిమల్స్లో ఈ బ్రష్ టూత్ యొక్క ఐడితో మనం కంపేర్ చేస్తాం.
సో మనం డబుల్ ఈక్వల్ టు మాత్రమే తీసుకుంటాము. ఎందుకు అంటే ఇది ఓన్లీ వాల్యూని మాత్రమే చెక్ చేస్తుంది, టైప్ని చెక్ చేయదు కాబట్టి. సో ఇది సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే రిటర్న్ ఫస్ట్ ఏం చేయాలంటే ఐటమ్ డాట్ కంప్లీటెడ్ కదా, కంప్లీటెడ్ ని వాల్యూ మనం ఏం చేద్దాము. సో డిఫాల్ట్గా మనము కంప్లీటెడ్ వాల్యూ ఏం ఇచ్చినాము, ఫాల్స్ ఇచ్చినాము కదా. ఇప్పుడు దీని వాల్యూని మనము ట్రూకి మార్చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే అరేలో మనకి 3 ఉన్నాయి, బ్రష్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ రైట్ సైకిల్. కానీ మనం ఇక్కడ అప్డేట్ చేస్తుంది దీనికి బ్రష్ కి మాత్రమే. ఎందుకు అంటే మనకు ఇది మాత్రమే మనం క్లిక్ చేసాం కాబట్టి రీడ్ అయిపోయినట్టుగా ఉండాలి కాబట్టి. ఓకే, సో మిగతా వాటిని మనం ఏం చేస్తాము, యాజ్ టీజ్ రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ వాల్యూ చేంజ్ చేసినాక ఏం చేయాలి, మనం ఐటమ్ రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తే మనకి యానిమల్స్ లో కొత్త ఐటమ్ అనేది సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ కాదు. ఇక్కడ కూడా డైస్టీగా రిటర్న్ చేస్తాం, ఎటువంటి వాల్యూ చేంజ్ లేకుండా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే సో సేవ్ చేసి ఫస్ట్ దీని వాల్యూస్ ఏమొస్తున్నాయో చూద్దాం కదా మనం అప్డేట్ చేసిన తర్వాత. సో నేను బ్రష్ టూల్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత అరేలో 3 కనిపించినాయి, 3 ఎలిమెంట్స్లో ఈ బ్రష్ టూల్ది చూద్దాం. కంప్లీటెడ్ ట్రూ ఉంది. అయితే మనకు డౌట్ రావచ్చు, జాఫర్ మరి బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా ఉంది చూద్దాం. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకసారి బిఫోర్ని కూడా మనం బిఫోర్ యానిమల్స్, ఓకే, ఇది ఆఫ్టర్ అంటే మనం చేంజ్ చేసిన తర్వాత. ఓకే, సో దట్ మన కంపారిజన్కి ఈజీ అవుతుంది. ఈ ఫంక్షన్ ఇది ఎందుకు చేస్తారు, ఈ మ్యాప్ రన్ కాక ముందుకు బ్రష్ టూల్లో కంప్లీటెడ్ ట్రూ ఉందా, కంప్లీటెడ్ ట్రూ బిఫోర్ యానిమల్స్. ఓకే, మనం ముందు యాక్సెస్ చేయలేము. ఎందుకు అంటే యాక్చువల్గా దానికి రెఫరెన్స్ సేమ్ ఉంటుంది అన్నట్టు. రెఫరెన్స్ సేమ్ ఉండడం వల్ల ఉంటుంది. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరేలో చూసారు కదా, ఇనిషియల్గా ఇది ఫాల్స్ ఉంది. ఓకే, మనం ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఎల్ఐ పైన క్లిక్ చేస్తామో, క్లిక్ చేసిన తర్వాత ఈ డాట్ టార్గెట్ గెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి మనం పైన ఇక్కడ ఈ అట్రిబ్యూట్ యాడ్ చేసాం కదా, ఈ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాల్యూని తెచ్చుకొని ఇందులో కాన్స్టాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత మనము ఈ మ్యాప్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము అంటే ఈ బ్రష్ టూత్ యొక్క ఆబ్జెక్ట్లో కంప్లీటెడ్ వాల్యూని ఫాల్స్ నుంచి ట్రూ చేంజ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా, చేంజ్ అయిపోయింది, పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, చేంజ్ అయిన తర్వాత మనము దీనికి క్లాస్ అనేది యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ $సైన్ ఇచ్చుకొని యానిమల్ డాట్ కంప్లీటెడ్ అంటే యానిమల్లో కంప్లీటెడ్ అనేది ట్రూ ఉన్నప్పుడు, ఓకే, ట్రూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే మార్క్డ్ అని క్లాస్ అప్లై చేస్తాను. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ మార్క్డ్ అని పెడదాం. ఓకే, మనం కంపేర్ చేసుకోవడానికి. అంటే యానిమల్లో ఈ కంప్లీటెడ్ యొక్క వాల్యూ అనేది ట్రూ ఉన్నప్పుడేమో మార్క్డ్ వస్తుంది, ఫాల్స్ ఉన్నప్పుడేమో నాట్ మార్క్డ్ వస్తుంది. ఓకే, సేవ్ చేస్తున్నా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాము LIకి అసలు ఏం వచ్చింది అనేది. ఇక్కడ మీరు చూసారు కదా నాట్ మార్క్డ్ అని ఉంది. ఎందుకు అంటే ఇనిషియల్గా అంటే మనం ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఇనిషియల్గా రన్ అవుతుందో రన్ అయినప్పుడు మనకి ఈ కంప్లీటెడ్ వాల్యూ అనేది అన్ని టు డూ ఐటమ్స్కి మనము డిఫాల్ట్గా ఫాల్స్ పెట్టినాం కాబట్టి ఈ కండిషన్ అనేది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఈ దీనికి వెళ్ళకుండా నాట్ మార్క్డ్కి వెళ్తుంది. ట్రూ అయితేనేమో ఈ కొలన్కి లెఫ్ట్ సైడ్ ఉంది అన్నట్టు, ఫాల్స్ అయితేనేమో రైట్ సైడ్ది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఇనిషియల్గా ఈ 3 ఐటమ్స్కి కూడా మనము డిఫాల్ట్గా ఫాల్స్ ఇచ్చినాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ క్లాస్ అనేది యాడ్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, కన్సోల్ చెక్ చేసి ఇప్పుడు నేను బ్రష్ టూల్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగింది చూద్దాం ఒకసారి. నాట్ మార్క్డ్, క్లాస్ అనేది చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదు చూద్దాం. ఓకే, చేంజ్ కాకపోవడానికి రీజన్ ఏంటిది అంటే మనము ఎప్పుడైతే అది చేంజెస్ చేసేసామో చేసిన తర్వాత మళ్ళీ యానిమల్స్ని రన్ చేయాలి. ఎందుకు రన్ చేయాలి? ఈ మళ్ళీ రన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ టోటల్గా ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, టు డూ లిస్ట్ కావచ్చు, ఇవన్నీ మొత్తం రీప్లేస్ అయిపోతాయి. అంటే మళ్ళీ ఫ్రెష్గా ఇవన్నీ యాడ్ అవుతాయి. సో దాని గురించి మనం చేయాలి. ఎందుకు ఫ్రెష్గా యాడ్ చేయాలి మనం అంటే యానిమల్స్ మనం కొత్తగా కంప్లీటెడ్ వాల్యూని ఇంప్రూవ్ చేసినాం కాబట్టి ఆ కొత్త వాల్యూ తీసుకోవడానికి అని చెప్పేసి మనము మళ్ళీ ఇవన్నీ రన్ చేయాల్సి వస్తుంది. సో దానికి మనం రన్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి, ఈ రెండర్ మెథడ్ రన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఇనిషియల్గా చూస్తే దీనికి నాట్ మార్క్డ్ ఉందా. ఇప్పుడు నేను బ్రష్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా మార్క్డ్ అని క్లాస్ అప్లై అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు విజువల్గా క్లాస్ అప్లై కావడం వల్ల స్టైల్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ టు డూ ఐటమ్స్కి డిఫాల్ట్గా కంప్లీటెడ్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ ఉంది అన్నట్టు. సో మనం ఈ ఫాల్స్ ఉంది కదా. ఓకే, సో ఎప్పుడైతే మనం బ్రష్ టూల్ పైన క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనము LIని పట్టుకుంటున్నాం. LIని పట్టుకున్న తర్వాత అది LI అయితే మనం ఇక్కడ ఏం చేసిన కండిషన్ చెక్ చేసి అది LI అయితే అప్పుడు మనము దానికి అట్రిబ్యూట్ని తీసుకుంటున్నాం. ఇట్లా తీసుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే మనము ఏదైతే ఈ అట్రిబ్యూట్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేస్తామో ఆ వాల్యూ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఆ వాల్యూ మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, ఐడి అని చెప్పి ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఈ యానిమల్స్ అరేతోని లూప్ చేస్తున్నాం. ఈ లూప్ అని ఎలా చేస్తున్నాం, మ్యాపింగ్ ద్వారా చేస్తున్నాం. మ్యాపింగ్ ద్వారా లూప్ చేసి ఎప్పుడైతే ఈ యానిమల్ లోపల వచ్చే టు డూ ఐటమ్ యొక్క ఐడిను మనం క్లిక్ చేసిన ఈ LI యొక్క ఐడి ఎప్పుడైతే సేమ్ అవుతుందో, సేమ్ అయినప్పుడు ఏం చేస్తున్నాము, ఆ టు డూ ఐటంలో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న కంప్లీటెడ్ ప్రాపర్టీని మనము ఫాల్స్ నుంచి ట్రూకి మార్చుతున్నాం. ఇక్కడ మార్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ సేమ్ ఐడి లేకపోతే ఏం చేస్తున్నాం, యాజ్ ఇట్ ఈస్ గా రిటర్న్ చేస్తున్నాం. అంటే మనం ఎటువంటి చేంజెస్ చేయకుండా ఏవైతే మిగతా యాజ్ ఇట్ ఈస్ గా రిటర్న్ చేస్తున్నాం. సో రిటర్న్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. కంప్లీటెడ్ నుంచి కంప్లీటెడ్ ఫాల్స్ నుంచి ట్రూ అయిపోతుంది. ట్రూ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, మనం రెండర్ చేస్తున్నాం. ఈ రెండర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, బేసిక్గా మళ్ళీ ఈ లిస్టులో ఇప్పుడు చూసారు కదా, టు డూ లిస్ట్ ఇన్నర్ డాట్ HTML అని చెప్పి ఈ టు డూ లిస్ట్లో UL ఉంది. మనం ఈ టు డూ లిస్ట్ ఏంటి, మనకు బేసిక్గా ఇక్కడ UL. ఈ UL లోపల మీరు ఎంటీ చూస్తారు కదా, ఈ ఎంటీలో అయితే మనం ఇది క్లిక్ చేయకముందు ఎంటీ ఉండదు, ఆల్రెడీ దాంట్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా జనరేట్ చేసి ఈ ఎలిమెంట్స్ మళ్ళీ LIని ఫ్రెష్ వాల్యూస్తో జనరేట్ చేసి
దీన్ని ఇన్నర్ HTMLకి ఇస్తుంది. అంటే దీనివల్ల ఏంటి, ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తామో ఫ్రెష్గా మళ్ళీ ఈ ఎల్ఐస్ అన్ని క్రియేట్ అవుతాయి. అంటే ఇవన్నీ క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయ్యి మళ్ళీ దీనికి యాడ్ అయిపోతాయి. కానీ క్రియేట్ అయ్యే ముందు ఏం చేస్తాము అంటే మనము ఈ కంప్లీటెడ్తో చెక్ చేసుకుంటున్నాం కదా, అంటే పర్టికులర్ ఈ ఎల్ఐకి కంప్లీటెడ్ కాదా అని చెక్ చేసుకొని కంప్లీటెడ్ అయిపోతే మనము, అంటే ఇది ట్రూ అయితే మార్క్డ్ అని, ట్రూ కాకపోతే నాట్ మార్క్డ్ అని ఇస్తున్నాం. ఓకే, సో దీంతో ఈజీగా మనం మార్క్ చేయగలుగుతాం.